హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ పొటాటో లాలీపాప్స్. ఈ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. దీనినే పొటాటో బాల్స్ అని, ఆలూ బ్రెడ్ బాల్స్ అని, లేక క్రిస్పీ బ్రెడ్ రోల్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ రెసిపీ చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మీగా, చాలా బాగుంటుందండి. రండి ఎలా చేయాలో అని చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 4 బ్రౌన్ బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. మీకు కావాలితే మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్లో అంతా కూడా తడిచేలా పెట్టేసి వాటర్ అంతా కూడా బాగా పిండేసేయాలి. ఇలాగా 4 బ్రెడ్లు కూడా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 బంగాళదుంపలు బాగా ఉడకపెట్టుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, జీలకర్ర ధనియాల పౌడర్, చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం తీసుకుని ఇలాగా షేప్ చేసేసుకోండి. మీకు ఈ షేప్ కావాలితే ఇలాగా, లేకపోతే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాం. నేను కొన్ని అవి అలాగే కొన్ని ఇలా కూడా చేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుని మనం బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసేసుకున్నాం. దీనికోసం నేను 2 బ్రెడ్స్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బాగా వేపేసుకుంటున్నా. ఇది మిక్సీ పట్టేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. మనకి చూడండి చాలా మంచిగా వచ్చింది కదా బ్రెడ్ క్రమ్స్, చాలా క్రిస్పీగా వచ్చింది వేపుకున్న మూల. ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకుని మనం ముందుగా షేప్ చేసి పెట్టుకున్న బాల్స్ని దీంట్లో బాగా కోట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ సరిగ్గా కోట్ అవ్వకపోతే మీరు కొంచెం తడి చేసుకుని అప్పుడు కోట్ చేసుకోండి, బాగా అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక దాంట్లో ఒక్కొక్కటిగా ఇలాగా వేసుకుని బాగా వేపుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను కదా, సో మనకి వేయగానే కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది. ఇవి మాడిపోతున్నాయని మీరు వెంటనే తీసేయకండి. ఇవి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. ఇలా అయితే టేస్ట్ చాలా క్రిస్పీగా, లోపల కూడా బాగా బాయిల్ అవుతుంది. మనం ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటే కలర్ ఇంతగా బ్రౌన్గా రావు, సో అదైనా ఓకే. ఇలాగే మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు నేను చేసిన రెసిపీ అయితే రెస్టారెంట్లో మనకి ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి. ఇదైతే చాలా బాగా, చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. మీరు కూడా నేను చేసిన విధంగానే ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ బ్రెడ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.